అయోధ్య రాములూరికి సమర్పించే స్వర్ణ పథకాల పల్లకి పాదయాత్ర ఆదివారం సాయంత్రం 6 గంటలకు జగిత్యాలకు చేరగా స్థానిక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు హిందూ బంధువులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ సృష్టికర్త శ్రీ ఆత్మారాం మహారాజ్ స్వామి మార్గదర్శనంలో రామరాజ్యం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నంగి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భాగ్యనగర్ నుండి స్వర్ణ పథకాలను పాదయాత్రగా తీసుకెళ్లి అయోధ్యలోని రాముడికి సమర్పించనున్నారు. ఇందులో భాగంగా జగిత్యాలకు చేరుకున్న స్వర్ణ పథకాలకు కోదండరామరాజులో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంగళహారతిలో పట్టణ వీధుల గుండా స్వర్ణ పథకాలు ఊరేగింపు నిర్వహించి పాత బస్టాండ్ వద్ద వేడుకలు పలికారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి గాజు సంతోష్ కుమార్, కోదండరామాలయం కమిటీ సభ్యులు, మాతలు, వివిధ క్షేత్ర కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఒక లైన్ లో ఈరోజు శ్రీరామరాజ్యం ట్రస్ట్ అండ్ శ్రీరామరాజ్యం యొక్క వ్యవస్థాపకులు శ్రీ దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన చిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు మన సురేష్ ఆత్మారాం మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మన అయోధ్యలో వైభవమైనటువంటి రామాలయం అక్కడ మనం కట్టింది చూసాము. ఆ రామాలయంలోనికి పాదుకలు, శ్రీరాముని యొక్క పాదుకలు అక్కడికి చేరవేయడానికి భాగ్యనగరం నుండి మన జగిత్యాల మీదుగా ఇలా పాదయాత్రగా వెళ్ళి అయోధ్య రాములకి ఈ పాదుకలు అప్పయపాలనే సంకల్పంతో దేవేందర్ రెడ్డి గారు సంకల్పంతో ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. అదేవిధంగా ఆనాడు రాముడు పట్టాభిషేకానికి ముందు తండ్రి మాత జవదాటకుండా ఏదైతే ఉందో మన వనవాసంకి వెళ్ళారో, రామరాజ్యానికి పట్టాభిషేకం భరతునికి చేసే ముందు భరతుడు నేను కాదు అన్నయ్యనే ఉండాలి అని చెప్పేసి వనవాసంకి వెళ్ళి వారి యొక్క పాదుకలు తీసుకొచ్చి వనవాసం నుండి వారి పాదుకలు తీసుకొచ్చి అయోధ్య యొక్క సింహాసనం పైన పెట్టి ఆ పాదుకలను చూసుకుంటూ భరతుడు రాజ్యాన్ని ఏలుతాడు. అంతటి మహత్తరమైనటువంటి పాదుకలు, దానికి చరిత్ర, అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి పాదుకలను ఈరోజు రామరాజ్యం వ్యవస్థాపకులు అయినటువంటి దేవేందర్ రెడ్డి గారు సంకల్పం తీసుకొని మన జగిత్యాల మీదుగా వారు అయోధ్యకు వాటిని చేర్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు జగిత్యాల వచ్చారు. వారికి విశ్వ హిందూ పరిషత్ ద్వారా స్వాగతం పలికి ఈరోజు జగిత్యాల వీధుల గుండా పాదయాత్ర చేసుకుంటూ వారికి మన పాత బస్టాండ్లో వీడుకోలు చెప్పి వారిని సాధారణంగా ఆహ్వానించి మనం వీడుకోలు ఇచ్చి మనం వారికి సగౌరవంగా ఇక్కడికి రావడానికి మనకు ఎంతో అదృష్టం అని చెప్పేసి, అదేవిధంగా వారు మనకు సహకరించినటువంటి కోదండ రామాలయం వారి ఆలయ కమిటీకి కానీ తర్వాత హిందూ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన దేవేందర్ రెడ్డి గారికి పదే మన హిందూ బంధువుల తరపున చేతులెత్తి దండం పెట్టి మనం ఈ మహత్ భాగ్యాన్ని మనకు కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. లోక కళ్యాణార్థం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఈరోజు 6వ రోజు జగిత్యాల్ శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంది. ఇప్పుడు ఈ శోభయాత్రలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఈరోజు రాత్రికి మేము ధర్మపురికి చేరుకుంటాము. ఈ పాదుకల విశిష్టతకు సోదరుడు సంతోష్ గారు చెప్పినట్టుగా భరతుడు 14 సంవత్సరాలు సింహాసనంపై పెట్టి రాముల వారి పాదుకలతో పరిపాలన చేసినట్టుగా, అంటే ఈ దేశం నాది కాదు, ఇది సాక్షాత్ శ్రీరామచంద్రుడిదే అని చెప్పి ఈవేళ మనం చూసినాం. చిన్న అవకాశం వస్తే ఇదంతా నాది అనుకునే రోజుల్లో నాడు భరతుడు చూపిన బాట, రాముడి బాణం, భరతుడి బాట, ఈ రెండు కూడా మనకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటాయి. కనుక ఈవేళ హిందూ బంధువులందరికీ కూడా చాలామంది అయోధ్య పోలేని వాళ్ళు, భద్రాచలం పోలేని వాళ్ళు ఈ స్వర్ణ పాదుకల్ని మనం అయోధ్యకు తీసుకెళ్ళి పూజ చేయించి మళ్ళీ ఈ పాదుకలు తీసుకొచ్చి రామనామాన్ని గ్రామాన తీసుకెళ్లాలన్న సంకల్పంతో రామరాజ్యం ఫౌండేషన్ మా కమిటీ సభ్యులందరం నిర్ణయించాం. ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు వారు, రామదాసి రామదీక్ష పీఠం వ్యవస్థాపకులు, వారి ద్వారా రామదీక్షను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యావత్తు రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా వచ్చే రోజుల్లో రామదీక్షలు తీసుకొని, దీక్షలంటే సహజంగా
భక్తి భోజనం భజన అనేటటువంటిదే కాకుండా దేశభక్తి దైవభక్తిని రెండింటిని మిళితం చేసి ఇవాళ యువతలో విద్యార్థుల్లో ఉద్యోగస్తుల్లో మేధావుల్లో ఈవెన్ విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ఈ దీక్షను తీసుకునే విధంగా చివరాఖరికి మహిళలు కూడా ఈ దీక్షను తీసుకునే విధంగా దానికి ఒక సిస్టమ్ తయారు చేశాం. రామదీక్ష ద్వారా ఇవాళ మనం చూసాం భారత ప్రభుత్వం ఒక అగ్నివీర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది యువతని ఆర్మీకి తీసుకెళ్లడానికి. అట్లాగే ఇవాళ మన సంరక్షణని మనం ఏ రకంగా ముష్కర్ల నుంచి మనం కాపాడుకోవాలి, మన ఇల్లు మన ప్లాట్ మన వరకు ఉంటే కాదు, ఈ భూమి కూడా మనది, ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. అదే రామరాజ్యం లక్ష్యం. ఎవరైతే నిద్రపోతున్న హైందవ సోదరులు ఉన్నారో వాళ్ళని లేపి తట్టడం, వాళ్ళని ఈ యొక్క మహత్ కార్యంలో భాగస్వాములను చేయడమే ఈ యొక్క పాదుకల పల్లకి పాదయాత్ర అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులకు, తర్వాత సోదరుడు సంతోష్ గారికి, అట్లాగే అరుణ్ మిత్రులు బజరంగ్ దళ్, అట్లాగే చాలామంది ఈ కార్యక్రమానికి సహకరించారు. వారందరికీ కూడా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మా కమిటీ సభ్యులందరి పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. జై శ్రీరామ్.